కలుగునుగాక. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని మహింపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. వాక్యంను ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వాక్యాలు మనం చదివితే మన వాగ్దాన సందేశం: అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంగ్లీష్లో అడుగుడి అనే దానికి ఆస్క్, ASK. ఆస్క్ అన్న మాటలో ఈ 3 పదాలు, ఏది అడగటం, వెతకటం, అలాగే తట్టటం. ఆస్క్ అంటే అడుగుడి, సీక్ అంటే SEEK, సీక్ అంటే వెతకటం, నాక్ N సైలెంట్ K సైలెంట్, నాక్ అంటే తట్టుడి. కాబట్టి అడిగితే దేవుడు మన అవసరాలన్నీ దేవుడే తీర్చునుగాక. చూడండి, ఈ అడగటంలో మనం ఏం అడగాలి? సమస్యలు, ఒకవేళ మన అవసరాలు, ఒకవేళ మనకున్న అనారోగ్యాలైనా, ఒకవేళ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో దేవుని మీద మనం ఎలా ఆధారపడాలంటే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడుదుముగాక. కాబట్టి ప్రతి పరిస్థితిలో అడగటం అంటే విశ్వాసంతోనే అడగాలి. అలాగే వెతకటం, దేవుని వెతుకుతూ, దేవుని సన్నిధిని వెతుకుతూ, అలాగే ఎలా వెతుకుతూ ఉండాలంటే నిరీక్షణతో మనం దేవునిని వెతుకుదుముగాక. అలాగే మనం తట్టుడి, ఈ తట్టటం అనేది మనం పట్టుదలతో దేవుని సన్నిధిలో మనం తట్టుట ద్వారా దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. అందుకనే తట్టుడి మీకు తీయబడు. ఇప్పుడు తట్టుట అనే మాట గ్రీక్లో క్రువో అనే మాటతో పిలిచారు. దాని అర్థం ఏంటంటే, ఒకటి తలుపు తట్టటం, రెండో అర్థం ఏం చెప్పమంటారా? తలుపు కొట్టటం. ఇప్పుడు తట్టటం వేరు, కొట్టటం వేరు, అంతే కదా? తలుపు తట్టుట, తలుపు కొట్టుట. ఈరోజు ఉదయాన్నే మా వదిన నీళ్ళు పెట్టడానికి చేనుకి వెళ్ళారు. ఎన్ని గంటలకు వెళ్ళారంటే దాదాపు 4 గంటలకు ముందే వెళ్ళారు. ఎందుకు? ఆరాధనకి రావాలి కాబట్టి 4 గంటలకు ముందే లేచి చేనుకు నీళ్ళు పెట్టడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 4:30 తర్వాత నాకు ఫోన్ చేసి వాళ్ళ మనవడికి బాలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఉద్దేశం ఏంటంటే వాడు ఎలా ఉన్నాడో కనుక్కోవాలి. ఇప్పుడు నేనేమో చిన్న గదిలో ఉన్నాను, ఇంట్లో అమ్మ తర్వాత పిల్లలు వాళ్ళు పనుకుని ఉన్నారు. ఇప్పుడు ఉదయాన్నే లేవగానే నేను పిలిస్తే పలకట్లా. అప్పుడేం చేయాలి చెప్పండి? తలుపు తట్టాలి.
హల్లెలూయా. మామూలు తట్టా లేకోట్లా. ఇప్పుడు రెండోసారి ఏం చేశాను, తలుపును కొట్టా. అప్పుడు అమ్మ లేచిన తర్వాత నేను అన్నాను, నవీన్కి బాగాలేదంట, ఒకసారి వెళ్ళి చూసిరా అని చెప్పాను. ఈ ఉదయాన్నే ఎక్స్పీరియన్స్ ఏది, తట్టుడి మీకు తీయబడు. మనం తడుతూ ఉండగా దేవుడు కూడా మన అవసరత ఎరిగిన దేవుడు. మనకి ఏది అవసరమో ఆ అవసరాన్ని దేవుడే తీర్చునుగాక. అందుకని గ్రీక్లో క్రువో అనేటువంటి పదాన్ని వాడారు. దాని యొక్క అర్థం ఏంటంటే తలుపును తట్టుట అని, అంటే తలుపును తట్టటమే కాదు, తలుపును కొట్టటం. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అభ్యర్థించటం. దాని అర్థం, మరొక అర్థం ఏంటంటే పట్టుదలతో తడుతూ ఉండటం. ఇన్ని అర్థాలు గ్రీక్లో వాడిన పదానికి వాడారు. ఈ తట్టుట అనే పదం పాత నిబంధనలో కంటే క్రొత్త నిబంధన గ్రంథంలో మరి ఎక్కువ చోట్ల వాడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. సరే, మనం ఏం తట్టాలి? మనం దేవుని తట్టు తిరిగి దేవుని దగ్గరకు రావటం ద్వారా దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. చూడండి, ఒక 3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. మొదటిది, రండి, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం చదవము. అతడు వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. చాలా. ఈ మాటలో మనకు తెలిసినటువంటి సందర్భమే. ఈ తెలిసిన సందర్భంలోనే పేతురు గారు ఏం చేస్తున్నారంటే తలుపు తడుతూ ఉన్నాడంట. అంతకుముందు జరిగిన యొక్క సందర్భం మనకి తెలిసినటువంటిదే. ఏం జరుగుతూ ఉంది? ఆ కాలంలో హింసలు జరుగుతూ ఉన్నాయి. ఆ కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, క్రైస్తవ్యాన్ని లేకపోతే క్రీస్తును అంగీకరించినటువంటి వారిని కొడుతూ ఉన్నారు. అలాగే యోహాన్ని అయితే చంపేశారు. పేతురు గారిని అయితే ఎక్కడికి తీసుకెళ్లారు? చెరసాలలో వేశారు. భయానకమైనటువంటి పరిస్థితులే. ఆ భయానకమైనటువంటి పరిస్థితుల్లో సంఘం ఒక ఇంట్లో చేరి వారు ఏం చేస్తున్నారంటే తలుపులు వేసుకుని వారు ప్రార్థన చేయటం మనం చూస్తాం. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ వారు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు వారి జీవితంలో, దేవుడు వారి పక్షముగా, దేవుడు వారు ఏదైతే అడుగుతూ ఉన్నారో ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేశాడు. హల్లెలూయా. చూడండి, ఈ మాటను బట్టి నేనేమంటానంటే సహవాసపు తలుపులు. మీ పక్కన వారు చెప్పండి, సహవాసపు తలుపులు. ఏ తలుపులు ఇవి? సహవాసపు తలుపులు. ఇప్పుడు సహవాసంగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో చేరి మనం ఏం చేయాలంటే దేవునిని అడుగుట. ఆమె ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి. పరిస్థితులు ఆందోళనకరంగానే ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకవేళ ఏం చేయాలో తోచలేని పరిస్థితులే. అయినా వారు ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిలో సహవాసంగా చేరి
వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుడు తన దూతను ఎక్కడికి పంపించాడంటే చెరసాలకు పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు బంధకాల్లో ఉన్నటువంటి పేతురు గారు ఏమైపోయారంటే విడుదల పొందారు. విడుదల పొంది ఎక్కడికి వచ్చారు? వీరున్న ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే తలుపులు కొడుతూ ఉన్నారు. ఇక్కడ నేనేమంటానంటే మనం సహవాసంగా చేరి దేవుని సన్నిధిలో ప్రార్థించటం ద్వారా దేవుడు ఏం చేయగలడంటే మనకున్న బంధకాలన్నీ ఆయనే విడిపించునుగాక. మనకున్న పరిస్థితుల్లో, ప్రతికూలతల్లో దేవుడు ఏం చేయగలడు అంటే అనుకూలపరచగలడు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, సహవాసంగా చేరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేయగలడంటే అద్భుతాలు చేయగలడు. సహవాసంగా చేరి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేయగలడు అంటే ఆశ్చర్య కార్యాలు జరిగించగలరు. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రతిదినం ప్రార్థించే వారు అయితే కొంతకాలంగా ఎవరు వచ్చి ప్రార్థన చేయట్లేదు అనుకుంటా. ప్రోత్సాహకరంగా కలిసి ఒకవేళ దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కొంచెం భారం కలిగి ఏం చేయగలగాలి? ఆయన తట్టు మనం తిరుగుదుముగాక. కాబట్టి ప్రతికూలతలే, సమస్యలే, ఇబ్బందులే, అన్ని పరిస్థితుల్లో మన జీవితంలో మనం విడుదల పొందాలి అని అంటే దేవుని సన్నిధిలో నిలిచోండి. పేతురు గారు వచ్చి తలుపులు తడుతూ ఉన్నాడు. పేతురు గారు తలుపులు తడుతూ ఉన్నప్పుడు అక్కడ ఓ చిన్నది వచ్చి ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. వాళ్ళు అంటున్నారు, పేతురు గారు ఎక్కడికి వస్తాడు అన్నట్లుగా ఒకవేళ అన్నప్పటికీ నువ్వు పిచ్చిదానిలాగా మాట్లాడగాక ఆయన ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజంట 3 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారు. ఆ ఉపవాస ప్రార్థనలు దేనికోసం అంటే ఆ రోజుల్లో వర్షం పంటలు పండట్ల, వర్షం కోసం ప్రార్థన చేద్దామని 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. 2 రోజులు అయిపోయింది, 3వ రోజు కూడా వర్షం పడలా. అక్కడున్న విశ్వాసుల్లో ఓ చిన్న పాప మాత్రం ఏం చేసిందంటే గొడుగు పట్టుకుని వచ్చిందంట. ఏది? అందరేమో మామూలుగానే వచ్చారు. ఆ గొడుగు తీసుకొస్తా ఉంటే అందరు అన్నారంట, నీకేం పని లేదా? ఎంత ఎండ కాస్తుంటే నువ్వు గొడుగు ఎందుకు తెచ్చావు అన్నట్లుగా. విశ్వాసంతో ప్రార్థన అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తానికి ప్రభువా వర్షాన్ని పంపించు, నేను గొడుగు తెస్తున్నాను అందంట. హల్లెలూయా. ఏమంది? వర్షాన్ని పంపించు, నేను గొడుగు వేసుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థన అయ్యి బయటికి వెళ్తా ఉంటే ఇక గొడుగు తెరవగానే మబ్బుల కంపెనీ అంట. ఇంటికి వెళ్ళే లోపు ఏం పడినాయి? వర్షం పడి. చూడండి, విశ్వాసము చొప్పున దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం దేవుని తట్టు తిరుగుతున్నప్పుడు ఎలా తిరగాలి అనంటే విశ్వాసముతో మనం దేవుని తట్టు తిరుగుతున్నప్పుడు దేవుడే ఆయన తలుపులు తెరిచి మన జీవితాల్లో విడుదల కలగచేయునుగాక. అందుకని ఈ మాటకి నేనేం పేరు పెట్టానంటే సహవాసపు తలుపులు తట్టాలి. దేవుని సన్నిధిలో మనం కలిసి ప్రార్థన చేయటం ద్వారా, అది ఉపవాస ప్రార్థనైనా, ప్రత్యేకంగా చేసే ప్రార్థనలైనా, లేకపోతే మనం కలిసి సహవాసంగా చేరి దేవుని తట్టు మనం తడుతున్నప్పుడు దేవుడే విడుదల అనే కార్యాలను దేవుడు చేయునుగాక. మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అద్భుతాలు చేయునుగాక. మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడే మనకి ఏది అవసరమో
మనకు అవసరమైన కార్యాలు దేవుడే జరిగించునుగాక. కాబట్టి మన అవసరాలు ఎరిగిన దేవుడు, మనం కలిసి ప్రార్థించటం ద్వారా దేవుడే మేలు చేత ఆయన మనం నింపగలిగినవాడు. చూడండి, మనం మరొక తలుపులు తట్టాలి. ఒకటి, సహవాసపు తలుపులు తట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. సహవాసపు తలుపులు తడుతున్నప్పుడు దేవుడే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. సహవాసపు తలుపులు తడుతున్నప్పుడు దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. మనకున్న పరిస్థితుల్లో, మనకున్న బంధకాల్లో మనం దేవుని వైపు చూడగా ఆయన చేసే కార్యాలు అన్నీ ఇన్ని కాదు. మన జీవితాల్లో ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన వైపు చూడగలిగితే, ఆయన తట్టు తిరగగలిగితే, ఆయన మనం తట్టగలిగితే దేవుడే మన పక్షముగా గొప్ప కార్యాలు చేయునుగాక. చూడండి, అలాగే మరొక మాట మనం చదువుదాం. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. 7 నుంచి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మీ పితరుల నాటు నుండి మీరు నా కట్టడలను గైకొనుక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుదమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలించితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలించితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలించితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశ వాక్యండ్రును విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా. ఈ మాటల్లో ఇక్కడ మరొక తలుపులు ఉన్నాయి. సంఘ తలుపులు తట్టడం ద్వారా, సంఘములో కలిసి ప్రార్థన చేయటం ద్వారా, దేవుని వైపు తిరగటం, దేవుని తట్టు తిరగటం ద్వారా దేవుడు విడుదల ప్రకటిస్తాడు. అలాగే మన జీవితంలో ఏ కార్యాలు అవసరమో ఆ కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. రెండవది, మనం చేయవలసిన మరొక తలుపులు ఏంటంటే ఆకాశ తలుపులను తట్టాలంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశ తలుపులను తట్టే ముందు మనం ఏం చేయాలంటాడంటే, మీ పితరుల నాటు నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేశారు. ఈ మాటలో మనం చేయవలసిన ఒక పని ఏంటంటే దేవుని కట్టడలను మనం గైకొనాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ కట్టడలు గైకొనాలి? దేవుడు ఏదైతే కట్టడగా ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞాపించినది మనం చేయాలి. ఒకవేళ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, 10 ఆజ్ఞలు, వాటిని తూచా తప్పకుండా నెరవేర్చాలి. ఒకవేళ దేవుడు ఆజ్ఞాపించినది మనం చేయాలి. అందుకనే మీ పితరుల నాటు నుండి మీరు నా కట్టడలను ఏం చేయట్లేదంటే గై కొనకపోతిరి. అంటే ఆనాడు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ఏం చేయలేకపోతున్నారంటే దేవుని ఆజ్ఞలను మీరుతూ వచ్చారు. ఆనాడే కాదు, నేడు కూడా దేవుని మాటలు మీరుతూనే ఉన్నారు. అందుకనే నాడు చెప్పిన మాట నేడు మన జీవితానికి అవసరం. అందుకనే అక్కడ అంటారు, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు నా తట్టు తిరగండి. ఇప్పుడు దేవుని తట్టు మనం తిరగటం అంటే అర్థం ఏంటంటే దేవుని మాట వినటమే, దేవుడు ఆజ్ఞాపించినది చేయటమే మనం దేవుని తట్టు తిరగటం. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయకపోవటం, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయటం దేవుని తట్టు తిరుగుట.
అందుకనే అక్కడ అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా. అసలు మేము దేని విషయాల్లో తిరగాలయ్యా అని మీరు అంటారు. అయితే మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా, అయితే మీరు నా దగ్గర ఏం చేశారంటే దొంగిలించారు. ఎలా దొంగతనం చేశారు అంటాడంటే, చూడండి, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక మీరేం చేశారంటే దొంగిలించారు. ఆ మాట చెప్పి ఓ మాట అంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగమంతా నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు ఏం చేయాలంటే నన్ను శోధించిన ఎడల, దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దీని చేసి నన్ను శోధిస్తే, ఇక్కడ ఈ మాటను బట్టి నేను అంటాను, దీని చేసి అంటే ఆజ్ఞలు గైకొని దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేస్తూ, ఒకవేళ దేవుని తట్టు మనం తిరిగిన తరువాత దీని చేసి నన్ను శోధించిన ఎడల అంటే, ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునిని తడితే, ఒకవేళ ఆకాశ తలుపులు తడితే, హల్లెలూయా. అందుకని అక్కడ అంటాడు, ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఇప్పుడు ఆకాశానికి కూడా ఏమున్నాయని అని అర్థం, తలుపులు ఉన్నాయని అర్థం, హల్లెలూయా. ఇప్పుడు మన ఇంటికి తలుపులు ఉంటాయి కదా, ఇంటికి తాళం ఎందుకు వేసుకుంటాం? మనం బయటికి వెళ్ళినా భద్రంగా ఉండడానికి, అంతే కదా. ఇప్పుడు తలుపులు ఉన్నాయి, సంఘానికి, సహవాసపు తలుపులు అవి, ఇవి ఆకాశపు తలుపులు. ఇప్పుడు ఆకాశ తలుపులు ఆయన ఆకాశ వాక్యములు విప్పి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. ఇప్పుడు ఆకాశ వాక్యములు విప్పబడాలి అని అంటే, విస్తారమైన దీవెనలు మన జీవితాల్లో మనం చూడాలి అని అంటే, తప్పకుండా మనం ఏం చేయాలంటే ఆయన కట్టడలను గైకొందుముగాక. ఆయన కట్టడలు గైకుంటూ, దేవుని మాట వింటూ, దేవుని చిత్తాన్ని చేస్తూ. అందుకనే మనం దేవుని ఎదుట ఏమవ్వకూడదంటే దొంగలం అవ్వకూడదు. ఆమె నిజమే కదా. దేవుని ఎదుట, దేవుని దగ్గర మనం ఏమవ్వకూడదంట, మీరు దొంగిలిస్తూనే ఉన్నారు అని అంట. కాబట్టి మనం ఎవరి దగ్గర దొంగలం అవ్వకూడదంటే దేవుని దగ్గర దొంగలం అవ్వకూడదు. ఇప్పుడు ఈ మాటను బట్టి నేను ఏమంటానంటే, తప్పకుండా దేవుడు ఒక్కొక్కరి లెక్క ఆయన చూచునుగాక. లెక్క చూసే దేవుడు. ఒకవేళ మనకు లెక్కలు రాకపోయినా ఆయన లెక్కల మాస్టర్, ఏమని చెప్పాలి, ఆయనకి లెక్కలు బాగా తెలుసు. ఒకవేళ అందుకనే ఒక వ్యక్తితో అంటాడు, మెనే టేకెల్ ఉఫార్సీన్. ఎవరితో అన్నాడు ఈ మాట చెప్తారా? ఒకసారి దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 24వ వాక్యం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతును రాసిన శాసనమేమనగా, మేనే టేకెల్ ఉఫార్సీన్. ఈ వాక్య భావమేమనగా, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వములో లెక్క చూచి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షెజర్తో మాట్లాడుతున్నటువంటి మాటలు. బెల్షెజర్ ఏం చేశాడంటే 1000 మందికి ఓ గొప్ప విందు చేయించాడని. ఎంతమందికి? మనకి ఈ 5వ అధ్యాయం 1వ వాక్యంలో కనబడుతుంది. గొప్ప విందు చేయించుకున్నాడు, ఓకే, మంచిదే. కానీ అక్కడ ఏ ఉపకరణలు వాడాడు అంటే, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉంచవలసిన ఉపకరణాలు ఆయన తన విందులోనికి
తీసుకొచ్చి ఆయన విందులో వాడుకున్నాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ప్రభు బల్ల ఉంది, ఈ పాత్ర ఎక్కడ వాడాలి? ప్రభు బల్ల పాత్ర ఎక్కడ వాడాలి అని అంటే మందిరంలో. ఒకవేళ ఆ గ్లాసులైనా, చిన్న గ్లాసులైనా, లేకపోతే ఆ పాత్ర ఎక్కడ వాడాలంటే ఇక్కడే వాడుకోవాలి. లేదు నేను మా ఇంట్లో కూడా వాడుకుంటానంటే కుదరదు. కాబట్టి దేవుని మందిరంలో ఉన్న వస్తువులు ఎక్కడ వాడుకోకూడదు? ఒకవేళ ఆయన తన కొరకు ఒక విందు చేయించుకుని ఆ విందులో వాడాడు. దేవుడు చూశాడు, ఏమన్నాడంటే మెనే మెనే టేకెల్, ఒక రోత రాస్తుంది, మెనే మెనే టేకెల్ ఫార్ సీన్. దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూస్తున్నాడు. ఇదిగో నిన్ను త్రాచులో తోచగా నువ్వేమైపోయావంటే తక్కువైపోయావు. త్రాచులో తోచగా తక్కువనిగా కనపడ్డావు. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగింపబడి ఏమైపోతుందంటే అది మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుతుంది. అప్పుడు బెల్షెజరు ఒక్కడే పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన తరువాత 2 భాగాలైపోయింది. 2 రాజులు దాన్ని పరిపాలిస్తూ వచ్చారు. చూడండి, ఈ మాటను బట్టి దేవుడు ఏం చేయగలడు అంటే లెక్క చూసే దేవుడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని కట్టడలను మనం గైకుంటూ దేవుని తట్టు తిరుగుదుముగాక. నిశ్చయంగా మనం చేయవలసిన పని దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని తట్టు మీరు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటాడు. దాని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తట్టుడి మీకు తీయబడును అన్న మాటలో. కాబట్టి మనం ఆకాశ వాక్యలను తడితే దేవుడే. అందుకని దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, శోధించుట అంటే ఒకవేళ నేను అంటాను తట్టుట, ఆమె అనొచ్చు అంటారా? శోధించుట, దీన్ని చేసి ఒకవేళ చేయకుండా అడిగితే, దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలనంత దీవెనిస్తాను. ఇప్పుడు దీన్ని చేసిన తర్వాత మనం తట్టాలా? దీన్ని చేయకుండా తట్టాలా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దాన్ని మాత్రం చెయ్యం, మనం మాత్రం డోర్ కొడతానే ఉంటాం. అంటే అడగటం తప్పు లేదు, కాదంటలే. కానీ దేవుడు చేయమన్నది చేయకపోతే మన జీవితంలో, మందిర పనిలో మీరు చేస్తే చేయండి, లేకపోతే వదిలేయండి అని ఓ పాస్టర్ గారు చెప్తా వచ్చారు. మొన్న స్టేటస్లో విన్నారు. మందిర పని చేస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. అది మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళదు. ఏది పరలోకానికి తీసుకెళ్ళిందంటే మీ ప్రవర్తన మిమ్మల్ని పరలోకానికి. అంటే మన ప్రవర్తన రావాలి అంటే వాక్యం మనలో పని చేయకుండా మన ప్రవర్తన రాదు. హల్లెలూయా. నేను అన్న మాట అర్థమైందా? మనలో వాక్యం పని చేయకుండా మన ప్రవర్తన మారుతుందా? ఒక వ్యక్తి మార్పు చెందాలి అని అంటే, ఒక వ్యక్తి మారాలి అని అంటే ఆ వ్యక్తిలో వాక్యము గైకొనుట ద్వారా, వాక్యాన్ని అంగీకరించటం ద్వారా, వాక్యాన్ని అవలంబించుట ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఏమవగలడంటే మార్పు చెందునుగాక. కాబట్టి దీన్ని చేసి దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని అంగీకరించి, దేవుని వాక్యాన్ని అవలంబిస్తూ దాన్ని చేస్తున్న తర్వాత మీరు నన్ను శోధిస్తే నేను ఆకాశ వాక్యాన్ని విప్పుతాను. కాబట్టి మనం చేయవలసింది మనం చేసి దేవుని చేయమన్నది ఆయన చేయునుగాక. కాబట్టి తప్పకుండా మనం చేయవలసింది మనం చేస్తూ పట్టజాలనంత విస్తారమైన దీవెనల చేత ఆయనే మనల్ని నింపునుగాక. కాబట్టి మొదటి తలుపులు సహవాసపు తలుపులు తడితే దేవుడు బంధకాల నుంచి విడిపిస్తాడు. రెండవది ఆకాశ తలుపులు తడితే పట్టజాలనంత విస్తారమైన దీవెనిస్తాడు.
మూడవ తలుపులు చెప్తాను చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వద్దాం రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వాక్యం నుంచి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. చదవండి. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చాలా ఇక్కడ మరొక తలుపులు కనబడుతున్నాయి. ఈ తలుపులు ఏ తలుపులు అంటే పరలోకపు తలుపులు తట్టాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటి చెప్పండి, సహవాసపు తలుపులు తట్టుట. రెండవది ఆకాశ తలుపులు తట్టుట. మూడవది పరలోకపు తలుపులు తట్టుట. ఇక్కడ ఏమంటాడంటే, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగట వేళ ఏమాత్రము వేయబడవు. ఇప్పుడు ఎప్పుడు పగలే ఉందనుకోండి, మనం తలుపులు వేసుకుంటామా? వేసుకోవాల్సినంత అవసరం ఉండదేమో. సరే, ఆ మాట చెప్పంటాడు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేరు అందులో ఉంటుందో వారు ఏం చేయబడుతున్నారంటే ఆ లోపలికి వెళుతున్నారు. అంటే ఆ తలుపుల్లో నుంచి ఆ పరలోకములో ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలో పరలోకపు తలుపులు తట్టాలి అని అంటే జీవగ్రంథములో ఏముండాలి? నీ పేరుండాలి. నీ పేరుండాలి అని అంటే నువ్వేం చేయాలంటే రక్షణ, మారు మనస్సు, బాప్తీసం పొందాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన కొరకై ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించాడు. మన పాప లేకపోతే శాప దోషాలన్నీ పరిహరించబడుతున్నాయంటే క్రీస్తు రక్తము చేత మనం కడగబడుట చేత మాత్రమే. హల్లెలూయా. అందుకనే ఈ మాటను బట్టి నేనేమంటానంటే ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించేది దేవుడే. ఆమె ఒక పాత్ర మాత్రమే. మనం రక్షించేది, రక్షణ ద్వారం తెరిచేవాడు ఆయనే. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 9వ వాక్యం దగ్గరికి రండి, చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వాక్యం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చాలా ఈ మాటలు అంటాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై. ఇప్పుడు ద్వారం నేనే, మార్గం నేనే, సత్యం నేనే, జీవం. ఒకవేళ మనం దేవుని మందిరములో ప్రవేశించాం, అందుకనే నేనే ద్వారము అన్నాడు. ఒకవేళ లోపల ప్రవేశించిన వాడు ఏం చేయాలంటే రక్షింపబడాలి. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచ్చు. లోపలికి వెళ్ళటం అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే ఒకవేళ దేవుని గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం. లోపలికి వెళ్ళటం అనేది ఒకవేళ ప్రార్థించడానికి సాదృశ్యంగా చెప్తే బయటికి వచ్చుచు అన్నమాట. నీవు బయట దేవునికి సాక్షిగా నిలబడాలి. మేతమేయటం అంటే వాక్యాన్ని సమృద్ధిగా తినాలి. కాబట్టి ఈ మాటలను బట్టి రక్షణ ద్వారం, ఒకవేళ మన జీవితంలో రక్షించేది ఎవరు అంటే దేవుడే. స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, ఒకవేళ దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని గురించి ఇతరులకు తెలియచేస్తున్నప్పుడు వారి హృదయంలో క్రియ జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడే తప్ప మనం కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి
రక్షణ అనే నిశ్చయత మన జీవితాల్లో ఉండునుగాక. అందుకనే రక్షించబడినటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఏం చేస్తాడంటే రక్షణలో స్థిరంగా ఉండడానికి, తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే మారు మనస్సు పొందుతాడో అలాగే బాప్తిస్మ యొక్క అనుభవంలోనికి వస్తాడు. ఇప్పుడు బాప్తిస్మ పొందటం ద్వారా మన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా జీవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతాము అని తీర్మానం చేయటమే బాప్తిస్మ. ఆమేన్. నిజమేనా? ఒకవేళ ఒక పాపి మారు మనసు పొంది బాప్తిస్మ పొందటం ద్వారా పరలోకములో ఉన్న దేవదూతలు ఏం చేస్తా ఉంటాయంటే సంతోషిస్తున్నాయి. పరలోకములో ఉన్న దేవదూతలు సంతోషించడానికి ఒక వ్యక్తి యొక్క జీవితం మార్పు చెందటమే. ఇప్పుడు ఒకవేళ రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిస్మ పొందినటువంటి వారి పేర్లు ఎక్కడుండొచ్చు? జీవగ్రంథమందు వారి పేరులుండునుగాక. కాబట్టి జీవగ్రంథములో మన పేరు ఎవరి పేరుండదో వారు ఎక్కడికి ప్రవేశించరంటే పరలోకపు యొక్క తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళలేరు. ఎవరి పేరు అందుంటుందో అందుకనే ఒకవేళ మన పేర్లు మనం పెట్టుకున్న ఒక పుస్తకం పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో మన అందరి పేర్లు రాసుకోవచ్చు. కానీ జీవగ్రంథంలో అలా ఉండదు కదా. జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయాలి? దేవుడే రాస్తాడు. అంటే ఎవరైతే రక్షింపబడి, ఎవరైతే మారు మనసు పొంది, ఎవరైతే బాప్తిస్మ పొందుతారో వారి పేర్లు ఆయన జీవగ్రంథమందు రాయునుగాక. మనకు తెలుసు 10 మంది కన్నికలు ఉన్నారు. ఈ 10 మంది కన్నికల్లో 5గురేమో బుద్ధి గలవారంట, 5గురేమో బుద్ధి లేనివారు అని రాయబడి. ఇప్పుడు బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు ఇద్దరు మొత్తానికి ఆయన రాకడు కొరకై వారు సిద్ధపడుతున్నట్లుగానే మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 25:10. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా ఈ పదవాక్యం అంటే అంతటా తలుపు వేయబడెను. కొంతమంది కొనబోతున్నారంట. ఇప్పుడు అక్కడ రాయబడిన మాటలో బుద్ధి లేని వారి గురించి రాశాడు, బుద్ధి గల వారి గురించి రాశాడు. ఇంకో మాట, ప్రాముఖ్యమైన మాట, సిద్ధపడిన వారి గురించి రాశాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ బుద్ధి గల వారిలో ఎంతమంది సిద్ధపడ్డారో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బుద్ధి గల వాళ్ళే అనుకున్నా. అయితే బుద్ధి గల వారిలో సిద్ధపడిన వారు ఎంతమందో ఈ ప్రశ్న అనొచ్చు అంటారా? అందుకనే బుద్ధి లేని వారితో మనం పోల్చుకోవసరం లేదు. కానీ బుద్ధి గల వారితో మనం పోల్చుకున్నా మనం రాకడు కొరకు సిద్ధపడుతున్నామా? మనం ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దానికన్నా మనం ముందు ఉండాలి. టికెట్ తీసుకోవాలి. టికెట్ అవసరం. ఒకవేళ బస్ జర్నీ చేయాలనుకున్నాం, బస్సు వచ్చిన తర్వాత ఆగిద్దా? ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ టికెట్లు అయితే ఆల్రెడీ బుక్ చేసుకుంటున్నాం కాబట్టి మేము వస్తున్నాం, ఆగండి ఆగండి అని ఒక 5 నిమిషాలన్నా ఆపుతున్నారు కదా. కానీ ఆ రాకడ బండి అలా ఉండదేమో. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వెళుతుందో తెలియదు. మనం సిద్ధపడాలి. కాబట్టి ట్రైన్ కోసం అయితే మనం ఏం చేస్తామంటే ముందుగానే టైం కన్నా ముందు వెళ్తాం. అలాగే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి తప్పకుండా మనల్ని మనం సిద్ధపరుచుకుందుముగాక. కాబట్టి ఈ మాటను బట్టి చూడండి, ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న ఆ మాటలో ఏమంటాడంటే, జీవగ్రంథమందు రాయబడిన వారు దానిలో ప్రవేశింతురు గాని
నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. ఈ మాటలో ఏమంటాడంటే నిషిద్ధమైనది ఏదైనా. ఇప్పుడు దేవునికి ఏది నిషిద్ధం? దేవునికి నిషిద్ధమైనది ఏదైనా ఉందా చెప్పండి. దేవుడు దేన్ని అసహించుకుంటాడు? అమ్మా, చేయొద్దన్న పని చేయటం దేవునికి అసహ్యమే. ఇంకా మాట చెప్పాలంటే పాపం అంటే అసహ్యం. పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని దేవుడు అసహించుకున్నాడు. అందుకని ఆ మాటలు అంటాడు, అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించే ప్రతి వాడు. అందుకని అబద్ధమును జరిగించేవాడైన దానిలో ప్రవేశించాడు. దేవుని దగ్గర దేనికి చోటు లేదంటే అబద్ధానికి చోటు లేదు. అందుకని ఆ మాటలు నిషిద్ధమైనది ఏదైనా. ఇదే మాటను కొంచెం వివరంగా మనం చదువుకోవాలంటే 21వ వాక్యంలో 21వ అధ్యాయంలో 8వ వాక్యం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. చూడండి, అసహ్యమైనవేంటి, లేకపోతే అబద్ధమైన వాటిని జరిగించటం అంటే ఏంటంటే పిరికివారు, రెండవది అవిశ్వాసులు, మూడవది అసహ్యులు, నాలుగవది నరహంతకులు, ఐదవది వ్యభిచారులు, ఆరవది మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ ఏం చేయబడుతున్నారంటే అగ్ని గంధకములలో మండు గుండములో వారు పాలు పొందుతున్నారు. ఈ మాటను బట్టి నేను అంటాను, మనం పరలోకపు తలుపులు తట్టాలి అని అంటే ముందుగా మనం రక్షింపబడి మారు మనసు పొంది బాప్టిజం పొందటం ద్వారా మనం ఎక్కడి దాకా వెళ్తామంటే ఆ పరలోకపు యొక్క తలుపుల దగ్గరికి వెళ్తాం. ఓ భక్తుడు అన్నాడంట, పరలోకానికి పక్కనే ఓ సంఘం పెట్టుకుంటానయ్యా అన్నాడంట. ఎక్కడ? పరలోకం పక్కనే ఒక సంఘం కావాలన్నాడు. ఎందుకంటే ఎక్కడి దాకా వస్తున్నారు కానీ ఇక్కడి నుంచి ఎక్కడన్నా 4 మాటలు చెప్పి అవతలు తోసేస్తానన్నట్టు. ఇక్కడ దాకా వస్తున్నారు కానీ ఎక్కడి నుంచి లోపలికి రావట్లేదు కదా, ఎక్కడన్నా నేను 4 మాటలు చెప్పి అవతాలి. నేను అంటాను, దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. దేవుడు ఎంత మన నుంచి దేవుడు ఆశిస్తూనే ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాట వినకుండా మనం ఇంకా దేవునికి దూరంగా ఇంకా మనం అలా జీవిస్తూనే ఉంటాం. దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. అయితే ఆ అవకాశాలను మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకుందాము గాక. కాబట్టి మనం తట్టుతాం. ఈరోజు అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇచ్చును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. మనం తడితే తప్పకుండా సంఘపు తలుపులు తడితే మనకి ఏది అవసరమో, మనకున్న బంధకాలే కానీ అవసరాలే కానీ ప్రతి కొరత దేవుడే తీర్చునుగాక. అలాగే ఆకాశ తలుపులు తడితే ఆయన మన మీద పట్టజాలనంత దీవెన ఆయన కుమ్మరించునుగాక. అయితే మనం చేయాల్సిన పని ఉంది. ఆయన ఆజ్ఞలు గైకుంటూ దేవుని తట్టు తిరిగినప్పుడు. చివరిది, పరలోకపు తలుపులు తట్టాలన్నా కూడా మనం ఏం చేయాలంటే జీవ గ్రంథమందు మన పేరు అందులో రాయబడునుగాక. కాబట్టి ఆ జీవ గ్రంథములో మన పేరును రాస్తూ ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.
కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు. మాకు ఏది అవసరమో మీకు తెలుసు ప్రభా. తట్టుడి మీకు తీయబడు. దేవా, తలుపును తట్టుట మీరు తీసి ఏది అవసరమో అవసరాలు తీర్చే దేవుడు. సంఘం దేవా ప్రార్థించినప్పుడు దేవా మీరు అద్భుతాలు చేశారయ్యా, ఆశ్చర్య కార్యాన్ని జరిగించారు. ఆ తలుపులు తట్టినప్పుడు బంధకాల నుంచి విడిపించిన దేవానికి వందనాలు. మా జీవితాల్లో కూడా ఎన్నో బంధకాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, వాటన్నిటిలో నీ సన్నిధికి వచ్చి నీ తట్టు దేవా నిన్ను తట్టడం ద్వారా మా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయాలి. అలాగే ఆకాశ తలుపులు తడుతూ నా ఆజ్ఞలు గైకొని మీరు నా తట్టు తిరిగినప్పుడు అన్నారు, దీన్ని చేసి నన్ను శోధిస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన చేత నింపారు. అవును ప్రభువా, జీవ గ్రంథమందు ఎవరి పేరుండదో, ఎవరి పేరుంటుందో వారు మాత్రమే ప్రవేశిస్తారు. అయ్యా, మా పేరు జీవ గ్రంథమందు రాయబడి దేవ మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ రక్షింపబడి వారి జీవితాలు మార్చుకుని దేవ బాప్తీసపు యొక్క అనుభవంలోనికి వచ్చి ఆ జీవ గ్రంథములో దేవ మీ బిడ్డల పేరు లిఖించి నిత్య రాజ్యానికి మీ బిడ్డల వారసులుగా చేయాలి. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయాలి. నిజమే, ప్రతి ఆటంకాలు మీరే కొట్టివే, ప్రతి అవరోధాల నుంచి విడిపించండి. నిశ్చయముగా దేవా ఒక్కొక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి దేవా నిన్ను తట్టడం ద్వారా మీరే ద్వారాలు తెరిచి మీ బిడ్డలకి ఏది అవసరమో అవసరాలన్నీ తీర్చి మహిమ పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.